హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, అవన్నీ కూడా చూద్దాం. వాటితో పాటు స్పోర్ట్స్ వార్తలు, తర్వాత మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటివాడ చూద్దాం. రాష్ట్రంలో సామాన్యుల జీవన ప్రమాణాలు ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులుగా మారిపోయారు. హక్కుల కోసం పిడికిళ్లు బిగించే చేతులు ఇప్పుడు భవతి భిక్షాందేహి అంటూ అగ్ర కులాల నాయకుల దగ్గర భిక్షమెత్తుకుంటున్నారు. రాను రాను ఎర్ర జెండా పార్టీలు ఉనికిని కోల్పోతున్నాయి. విప్లవ సిద్ధాంతాలు కనుమరుగవుతున్నాయి. ప్రజా విప్లవకారులు పైరవీలకు అలవాటు పడ్డారు. సంఘంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీయలేక నోళ్లు మూసుకున్నారు. గతంలో పెట్రోల్ రేట్లు, నిత్యావసర ధరలు, సరుకుల ధరలు పెరిగితే రోడ్డెక్కి ధర్నాలు చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు బదిలీ చేస్తున్నారు. కొద్దో గొప్ప సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నించే గళాలు ప్రభుత్వాల దమన నీతిని ఎండగడుతుంటే, ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు చేసే అరాచకాలు ఇంకా ఏ స్థాయిలో ఉండేవో, పేద ప్రజలపై ఇంకెంత రాక్షసంగా ప్రవర్తించేవారు అని చెప్పేసి పెద్ద ఎర్ర జెండాలు ఎలిసిపోయినాయని చెప్పి రాసిండన్నట్టు. ఎర్ర జెండాల పరిస్థితి మొత్తం ఎట్లా ఒక ఆటాన పెంచితే రోడ్ల మీదకి వచ్చేది. 25 పైసలు పెంచితే రోడ్ల మీదకి వచ్చేది. పెట్రోల్ రేట్లు పెంచితే బగ్గు అనేది. ఇప్పుడు ఆ బగ్గు లేదు, గిగ్గు లేదు. ఇక ఎక్కడ పార్టీ ఉంటే దానికి వత్తాసు పలుకుతా ఉన్నారు. అప్పుడే కూర్చున్నారని చెప్పేసి ఇక్కడ ఏది సిపిఐ, సిపిఎం, ఎర్రజెండా పార్టీలు అని చెప్పేసి రాసిండు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వీళ్ళు కూడా ప్రజా వ్యతిరేక, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎక్కడ రోడ్ల మీదకి వస్తలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడు యూట్యూబ్లలో, సోషల్ మీడియా వేదికలలో ప్రశ్నించే గొంతుకలే వినిపిస్తున్నాయి. వాస్తవం అది. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ బాధుడేంది? పుష్కలంగా సంపద ఉన్న దేశం భారతదేశం. ఏ సంపదకు కొరత లేదు. అయితే భూముల్లో పండిన ధాన్యంతో బంగారం, అయితే నదులు అంతులేని జీవితంతో నిండి ఉన్నాయి. అన్ని రకాల సంపదలు ఉన్న దేశంలో పేదరికం ఎలా ఉంటుంది బిడ్డ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు. స్టీల్ మీద 18% బాధుడు, ఐరన్ మీద 18%, సిమెంట్ మీద 28%, ఫ్లోరింగ్ టైల్స్ మీద 5%, మొత్తం ఎలక్ట్రానిక్ మీద 28%, మోటార్ వెహికల్స్ అండ్ కార్స్ అండ్ బైక్స్ మీద 28%, మొత్తం బాధుడు. ఏం కొనేటట్టు లేదు, ధరలు పెరగబట్టి తట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. రాజులు రాజన్న అని చెప్పేసి ఉండే. ఏ ధరలు పెరగబట్టి ఏం కొనేటట్టు లేదు, కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. నాగులో నాగన్న ధరలు ఎట్లా పెరగబట్టి నాగులో నాగన్న అని చెప్పేసి ప్రత్యేక కథను రాసిండు. మంచి కథ. సుధాకర్ పటేల్ మంచిగా రాసిండు. అడిగే వారు లేక అధిక ధరలకు విక్రయం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఆకాశంలో కూల్ డ్రింక్స్ ధరలు ఎంఆర్పి కంటే అదనంగా విక్రయిస్తున్న పట్టించుకొని అధికారులు జేబులు గుల్లా చేసుకుంటున్న ప్రజలు. ఇక భారత్ను పీడిస్తున్న రుణభారం. భారత కరెన్సీ చరిత్రలో క్షీణస్థాయి రూపాయి పతనం అంట. అప్పుల ఊబిలో దేశం, రాష్ట్రాలు, గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని దీనస్థితి. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. ఇక అప్పుల వడ్డీలకే సర్కారీ ఆదాయం కొరిగిపోతుందని చెప్పేసి 2014లో 62 రూపాయలు ఉన్న రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే ఈ రోజు 85 రూపాయలు చెప్పేసి దామోదర్ సామాజిక విశ్లేషకులు రాసిండు. ఆ 4 గ్రామాలు నూతన జీపీలుగా ఆమోదం పొందినట్లయినా సర్పంచ్ అవకాశాల్లో ఆశావాహుల్లో మొదలైన ఆందోళన. గుర్రంపోడు మండలంలో 4 నూతన జీపీల ఏర్పాటుకు ప్రతిపాదనలు. మరి మన సారు తండాలను అన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసిళ్ళు. చిత్రం చూసుకుంటే మా దేశంలో పుట్టిన ప్రతి వైరస్ బయటకు పంపుతామని చెప్పేసి చైనా అంటుందంట. ప్రపంచ దేశాలు మరలా కొత్త వైరస్ సృష్టించినాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కరెంటు కలెక్షన్లు లేక ఆదివాసులు ఇబ్బందులు. తక్షణమే కలెక్షన్లు ఇప్పించాలి. తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిండు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలా కాంగ్రెస్ నడుచుకోవద్దు. సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. ఈ ఓన్లీ డిమాండ్ చేసుడు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము ఇది చేస్తూ ఉన్నాం కాదు, కానీ అందరు కలిసి రోడ్ల మీదకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానం ప్రభుత్వాలు ఏదైతే చేస్తుందో దానికి రోడ్ల మీదకి ఎందుకు వస్తలేరు? ఇప్పుడు రైతుల విషయమే చూడు. రైతుల విషయంలో సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నారు, ఇవ్వకపా. ఎందుకు ఒక్క పార్టీ వాళ్ళు రావట్లేదు రోడ్డు మీదకి? బీఆర్ఎస్ వాళ్ళు రారా, బీజేపీ వాళ్ళు రారా, సిపిఎల్ రారా, సిపిఎం రారా, ఎవరు వస్తారు? ఇక సింగరేణి సరెండర్ క్వార్టర్లకు కరెంటు తొలగించిన అధికారులు. రిటైర్ కార్మికుల్లో ఆందోళన. కరెంటు
పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. అక్రమంగా బెల్లంపల్లి దగ్గర. ఉంటున్నారు, ఇష్టం ఉన్నట్టు వేరే వాళ్ళు ఉంటున్నారు. అది అదే సీఎం చిత్రపటంతో సెల్ఫీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. నిన్న విరమించారు. మరి ఇక రైతాంగంపై ద్వంద్వ వైఖరి మానుకోవాలి, లేకపోతే పోరాటాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరికనంట. జైపూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఇక తీన్మార్ మల్లన్న టీం సిర్పూర్ టీ నూతన కమిటీ ఎన్నిక. మల్లన్న ఆశయాల అనుగుణంగా పనిచేయాలి. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ చేస్తున్న వాక్యం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల తీన్మార్ మల్లన్న టీం నూతన కమిటీని ఎన్నుకుంది. జిల్లా ఉప కోశాధికారిగా మహమ్మద్ కబీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు ఉప్పరి నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ఉపాధ్యక్షుడు నిరంజన్లతో కలిసి జిల్లా కోశాధికారిగా మహమ్మద్ ఇస్మాయిల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సిర్పూర్ టీ మండల అధ్యక్షుడిగా మొహమ్మద్ అజీర్, ఉపాధ్యక్షునిగా చౌదరి చరణ్ దాస్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ రిజ్వాన్, కోశాధికారిగా అమర్ హుస్సేన్, సోషల్ మీడియా కన్వీనర్గా మహమ్మద్ వైజ్ హుస్సేన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్దుల్ తైవే. ఇవన్నీ మొత్తం ముస్లిం పేర్లు ఉన్నాయి. ఆర్డర్లుగా తాజీ బాలాజీని ఎందుకున్నారు. మామిడి అందరికీ వెల్కమ్. తీన్మార్ మల్లన్న టీంలోకి స్వాగతం, స్వాగతం. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించండి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయండి. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు. ఇక ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. ఇక చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ హెచ్చరికలు జారీ చేసిండు నిజామాబాద్ నుంచి. ఇది 100% నిజం. ఇది ఎందుకంటే చైనా మాంజాలతో ఏంటంటే అదేంది ఇది ఉంటుంది కదా, గాజు పెంకలను సీసం దంచి తర్వాత దాన్ని ఉంటాయి రంపంతో దారానికి పెడతారంట. పెడితే ఏమవుతున్నాయి ఏంటన్నా కొంచెం అడ్డం వస్తే, రోడ్డుకి అడ్డం వస్తే ఎవరన్నా వాహనాల మీద అంటే వెహికల్స్ మీద వెళ్తుంటే మొత్తం కూడా తలకాయలు తెగిపోతున్నాయి. చాలా డేంజర్ ఉన్నది. కాబట్టి చైనా ఇప్పుడు మనకు కావాల్సిన సంతోషం కోసం గాలిపటాలు ఎగిరేస్తాం. ఇదేదో మొత్తం మనుషులు ప్రాణాలు తీస్తుంది కాదు కదా. కాబట్టి చైనా మాంజాలు వాడద్దు, మన దారం వాడండి. ఇక కత్తితో యువకుడిపై హత్యాయత్నం ముగ్గురిపై కేసు నమోదైంది. బాన్సువాడలో రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఓర్వలేకే గగ్గోలు పెడుతున్నాయి. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సందడి చేసిన మూవీ టీం అంట. సినీ తారలను చూసేందుకు ఎగబడ్డ యువకులు దారి లేక వెనుతిరిగిన అంబులెన్స్కే దారి లేదు. ఏం సినిమా రానాయన మీది? సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా పేరే అది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఉన్నోళ్లకో చట్టం, లేనోళ్లకో చట్టమా? అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలేవి? రామగుండం టౌన్ ప్లానింగ్ ఏసీపీని సస్పెండ్ చేయాలి. చర్యలు తీసుకోకపోతే కార్పొరేషన్ కార్యాలయాలను ముట్టడిస్తాం. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య హెచ్చరిక. ఇక క్యూ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమస్యలను వెలికి తీస్తున్నందుకు ప్రశంస. ఖనీలోను ఘనంగా శనార్థి తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కరీంనగర్ జిల్లా తుది ఓటర్ జాబితా విడుదల. వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇక పోతారం నాగారం రోడ్డంతా భయంకరమైన గుంతలే, చలనం లేని R&B అధికారులు. మంతని దగ్గర ఘోరంగా ఉన్నది. మంతని మండలం పోతారం నుంచి శ్రీధర్ బాబు గారు నియోజకవర్గం చూడండి, మెయిన్ మంత్రిగా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి అంటున్నాడు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి సమర్పించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఇక మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. జనవరి 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రిన్సిపల్ ప్రవీణ అంటుంది. ఎక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రేగోడ్ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారట. ఈ వెబ్సైట్ ఉంటుంది, మీరు బుక్ చేసుకుంటుంది. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన హత్నూరా పారిశుద్ధ్య కార్మికులు. వేతన బకాయిలు చెల్లించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరిక. శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. ఇష్టారాజ్యంగా అంగన్వాడీ సెంటర్ గర్భిణులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం. టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ గతంలో వచ్చింది. అంగన్వాడీ టీచర్ కు మెమో జారీ చేసిందంట. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పు అని చెప్పేసి సిడిపిఓ అంజమ్మ అంటుంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి. అన్నదాతను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కథ. నర్సాపూర్ ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ. వికారాబాద్ జిల్లా విద్యాధికారిని రేణుకాదేవి ఆధ్వర్యంలో నిర్వహణ. తపస్ విద్యార్థుల్లో భారతీయ విలువలు పెంపొందించే విధంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వ ధోరణిని ఎండగట్టాలంటే తపస్ ఏకైక ప్రత్యామ్నాయం. తపస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్
బహదూర్ అంట. కీసరగుట్ట చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తటకం నారాయణ శర్మ, హాజరైన ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సుభాష్ రెడ్డి. నారాయణ శర్మ గతంలో ఇక్కడ కీసరకు సర్పంచ్ కూడా పనిచేసిండు, మంచి నాయకుడు, మంచి మనిషి. ఇక కస్తూర్బా పాఠశాలను సందర్శించిన స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులు ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్కి నాయకులు సూచించారంట తలకొండపల్లి దగ్గర. ఇక మధ్య మత్తులో కౌన్సిలర్ భర్త హల్చల్, పేట్ బషీర్బాద్ ట్రాఫిక్ హోంగార్డ్ పై చేయి చేసుకొని దుర్భాషలాడటంతో కేసు నమోదు చేసిందంట కొంపల్లి దగ్గర. చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు. సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణ. ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి. ఒక్కసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. వక్ బోర్డ్ ల్యాండ్స్ ఈస్ట్ సిటీపై వక్ బాంబంట. బడుగులపై కాంగ్రెస్ సర్కార్ మరో పిడుగు. చక్రబంధంలోకి 20,000 ఇండ్లు అంట మల్కాజ్గిరి దగ్గర. ఫుట్పాత్ ఆక్రమించి అక్రమంగా వ్యాపారం చోద్యం చూస్తున్న అధికారులు తక్షణమే ఫుట్పాత్ పై ఉన్న వ్యాపారాలను తొలగించాలి. పాదాచారులు నడిచేందుకు ఫుట్పాత్ పునరుద్ధరించాలి. మొత్తం సిటీ మొత్తం ఫుట్పాత్ ఆక్రమించుకుంటున్నారు. మరి ఒక వర్గం ఆక్రమించుకుంటే వేరే వర్గం ఆక్రమించుకుంటేనేమో కేసులు పెట్టి లోపలికి పంపిస్తున్నారంట. జవహర్ నగర్లో ఆరోపణలు వస్తున్నాయి, సికింద్రాబాద్లో ఆరోపణలు వస్తున్నాయి. ఒక వర్గం ఆరోపిస్తేనేమో బిందాసుకుంటున్నారంట పోలీసులు. ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. నాంపల్లి ఇంటర్ విద్యాశాఖ కార్యాలయం ముట్టడి. 1392 మంది నూతన జూనియర్ లెక్చరర్స్లకు నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు. ఇక అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఘోషణ. పార్లమెంట్లో బీసీ బిల్లుకై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తారు. మీరు బీజేపీలో ఉన్నారు కదా కృష్ణ, నార్మల్గా ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, తలుచుకుంటే ఎంతసేపు చెప్పు మంత్రిత్వ శాఖ పెద్ద లెక్కనా? ఎందుకు పెట్టలేకపోతుండే? ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ. సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. మరణించి 8 మందికి పునర్జన్మనిచ్చిన మహిళ బ్రెయిన్ ట్యూమర్తో అవయవదానం చేసింది. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి అంటుండు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలే, నాయకులను కార్యకర్తలు పట్టించుకుంటున్నా. పట్టుకొమ్మలు నిరగొట్టుడు కాదు, పెంచాలి వాటి. రాజకీయ నాయకులు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కదా, మీరే ఆ పార్టీకి ఈ పార్టీకి దునుకుతున్నారు కదా. ప్రజల పక్షాన నిలిచిన శనార్థి క్యూన్యూస్, క్యూ గ్రూప్ మీడియా క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖులు. క్యూ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన సిఐ చంద్రశేఖర్. పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రైతు భరోసా ప్రకటన పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేసిండ్రు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి. వన మహోత్సవ లక్ష్యాలను సాధించాలి. రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రైతు భరోసాను ఖాతాలో జమ చేయాలి. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్. సాగునీరు అందితేనే ఫ్లోరోసిస్ నుంచి విముక్తి. డిండి ఎత్తిపోతల పథకం ఆమోదానికి ఎమ్మెల్యే కృషి పట్ల హర్షం, కృతజ్ఞతలతో తెలిపిన కాంగ్రెస్ నాయకులు జక్కిలి ఐలయ్య యాదవ్. ప్రజా గొంతుక క్యూన్యూస్ బాధితుల కోసం నిత్యం పోరాడే ఛానల్ క్యూన్యూస్. శనార్థి తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన డిఎస్పీ రవికుమార్. ఎక్కడ? సూర్యాపేటలో సీనాన్న ఆధ్వర్యంలో ఉంది. శ్రీనివాస్ నాయుడు. ప్రజల సమస్యలే ఎజెండాగా ప్రజల పక్షాన నిలిచిన శనార్థి తెలంగాణ క్యూన్యూస్. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక ఇక్కడ స్టాఫ్ రిపోర్టర్ రమావతి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి, కలెక్టర్ నటరాజ్ ఇవందరూ కూడా ఉన్నారంట. క్యూన్యూస్ ఇన్ఛార్జీలు స్టాఫర్ రమావతి దినేష్, నల్గొండ క్యూన్యూస్ ఇన్ఛార్జ్ కలీం ఖాన్, ఇక మిర్యాలగూడ ఇన్ఛార్జ్ నడ్డి శివకుమార్ యాదవ్, నకరేకల్ మండల్ రిపోర్టర్ వెంకటేశ్వర్లు, టీవీ 999 నల్లగంతుల నాగభూషణం తదితరులు ఉన్నారు. మొత్తం మీద నల్లగొండలో దినేష్ నాయక్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎస్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే హాస్టళ్లలో జాడలేని వార్డన్లు. మొక్కుబడిగా విధుల నిర్వహణ, విద్యార్థులపై అధికారుల చిన్న చూపు, దుర్భరమైన పరిస్థితుల్లో నరసింహులపేట వసతి గృహాలు ఉన్నాయి డోర్నకాల్ దగ్గర. డోర్నకాల్ ఎమ్మెల్యే గారు చూడండి జరా. ఇక నెహ్రూ విగ్రహం ఏర్పాటు తథ్యం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలకు ఆందోళన చెందకండి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధనియాల రామారావు గార్ల. ఏసీబీకి చిక్కిన తొర్రూరు సిఐ. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్ట ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు సిఐ జగదీష్ను అదుపులోకి తీసుకొని వరంగల్కు తరలించిన ఏసీబీ అధికారి. రేషన్ బియ్యం దందాలో మంచిగా డిమాండ్ చేసిండంట. 5 లక్షలు డిమాండ్ చేసినట్ట, 2 లక్షలు తీసుకుంటే పట్టుబడ్డాడు.
ఇక ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీలకు సన్మానం, చేరియాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఆందోళన, జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ భారీ ర్యాలీ నిర్వహణ. చేరియాల గతంలో హామీ ఇచ్చి సపరేట్ కూర్చున్నారు వాళ్ళు, ఎవడు హరీష్ రావు వాళ్ళందరూ కూడా గతంలో హామీ ఇచ్చినట్టే చేరియాల రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా కాలం నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళు. అది న్యాయమైన డిమాండ్, దాన్ని చేస్తే మంచిగా ఉంటుంది. బిఐఎస్తో ఎన్ఐటి ఒప్పందం, ఆన్లైన్లో పాల్గొన్న కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే అశ్వరావుపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తా, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభమైంది పాలేరులో, ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎంను ఆదరించండి. వైరా పట్టణ కమిటీ సమావేశంలో డివిజన్ కార్యదర్శి బూఖ్యా వీరభద్రం. తొగ్గుడంలో ఆగని మైనింగ్ మాఫియా ఆగడాలు, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి, గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు కొత్తగూడెంకి సంబంధించి. ఇక హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధ్వజం, తల్లాడలో బీఆర్ఎస్ నిరసన. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన, బీజేపీ నాయకుని దిష్టిబొమ్మ దహనం చేసిండ్రు. ఖమ్మంలో స్పోర్ట్స్ అండ్ మూవీ వార్తలు చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్, ఐర్లాండ్తో వన్డే సిరీస్ అంట టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ. ఐర్లాండ్తో ఉండబోతుంది. ఇక టెస్టుల్లో 2 టైర్ విధానం, జైషా ఆలోచన అటువైపే, చిన్న బోర్డులకు గడి ఇటువంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటాయి? నార్మల్గా ఒక సచిన్ టెండూల్కర్ని పెట్టచ్చు కదా, ఒక కపిల్ దేవ్ని పెట్టచ్చు, అవగాహన ఉన్నోళ్ళకి పెట్టాలి. క్రికెట్ బ్యాట్ పట్టరాదు, బాల్ పట్టరాదు, ఈయన మొత్తం వరల్డ్ బెస్ట్ క్రికెటర్ బూమ్రా అంట సచిన్ టెండూల్కర్ అంటున్నాడు. ఇక దేశానికి ధోని హీరో, నాకు రోల్ మోడల్ క్రికెటర్ రిషబ్ పంత్ చేస్తున్న వ్యాఖ్యలు. అమ్మాయిలే కొంచెం అంత ఇంత చేస్తున్నట్టు అవును, ఇండియాకు మంచిగా ఆడుతున్నారు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే కన్నప్పలో కాదల్ ఫస్ట్ లుక్ అంట, ముల్లోకాలు ఏలే తల్లిగా వస్తుందంట. ఎవరు? మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. మోహన్ బాబు ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుండగా మంచు విష్ణు హీరోగా చేస్తున్నాడంట. అయితే ఈ సినిమాలో చాలామంది అగ్రతారలు కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందులో కాజల్ పాత్ర ఫస్ట్ లుక్లో విడుదల చేసినట్ట. పార్వతీదేవిగా కాజల్ కనిపిస్తుందంట. ఈ పార్వతీదేవి అంటే హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తారు. మోహన్ బాబు సుప్రీంకోర్టుకు పోయిండు 2 కేసుల మీద. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్, 32 రోజుల్లో పుష్ప 2 రూపాయలు 1831 కోట్లు పైసలు ఎట్లా వసూలు చేస్తుందో. సక్సెస్ ఉంటేనే వాల్యూ, ఎన్నో ఆటుపోట్లు చూసా అని చెప్పేసి నిర్మాత దిల్ రాజు అంటున్నాడు. వాస్తవంగా యష్ బర్త్డే స్పెషల్గా టాక్సీస్ టీజర్ నడుస్తూ ఉంది. ఓవరాల్గా ఇది శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండడానికి యూనియస్ అండ్ మీ మేనం శ్యామ్, సిద్ధగొని సురేషన్, కెమెరామెన్ భరత్.